ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్, తీవ్ర ఉధృత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరు ఎమ్మెల్యే, ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అయితే క్లిక్ చేయండి. అయితే ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలాసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో జరిగింది. చిల్క బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. బెగునియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కౌంట్రీపట్నంలోని ఆయన ఓటు ఉంది. కాగా శనివారం 6వ దశ పోలింగ్ సందర్భంగా ప్రశాంత్ జగదేవ్ తన భార్యతో కలిసి పోలింగ్ బూత్కు వచ్చారు. ఈ సమయంలో ఈవీఎం మొరాయించడంతో ఓటు వేసేందుకు కాసేపు వేచి ఉన్నారు. దీంతో ప్రెసిడెంట్ అధికారి ఈ ఎమ్మెల్యే అభ్యర్థి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపగించిన ప్రశాంత్ టేబుల్పై ఉన్న ఈవీఎంను లాగడంతో అది కింద పడి పగిలిపోయింది. అయితే మరోవైపు ఈవీఎంను ధ్వంసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ జగదేవ్పై ప్రెసిడెంట్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఖుర్దా జైలుకు ఆయనను తరలించారు. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.